ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 10 వచనంలో చూసుకుంటే, అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకి ఎదురుగా దిగి ఇశ్రాయేళ్లను భయపెట్టినప్పుడు ఇశ్రాయేల్ వారందరూ కూడా మా చుట్టుపక్కల ఉన్న సరిహద్దుల్లో ఉన్న వారికి దూతలు పంపుటకి 7 రోజుల సెలవివ్వము, మమ్మల్ని రక్షించుటకు ఎవరును రాకపోయినాడు, అప్పుడు మేము మిమ్మల్ని అప్పగించుకుందామని చెప్పినప్పుడు ఈ వార్త తెలుసుకున్న వారందరూ కూడా ఏడ్చుచున్నప్పుడు సౌలు పశువులను తోలుకొని వస్తున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని అత్యాగ్రహుడై కాడి ఎడ్లను వధించి దాన్ని తునకలుగా చేసి ఆ మొక్కలన్నీ కూడా నలుదుక్కులో పంపించి, ఏ ఇశ్రాయేలుడైతే మా పక్షంగా చేరాడో వారిని ఎద్దులని ఇలాగ చేయుదును అని చెప్పినప్పుడు వారందరూ కూడా భయపడి ఇశ్రాయేల్ అందరూ కూడా సౌలు చెంతకు చేరినప్పుడు సౌలు వారి పక్షముగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై యుద్ధంలో ముందుకు సాగిపోవడానికి వారందరినీ సమకూర్చినట్లుగా